అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం 9వ తరగతిలోని యూనిట్ 8 కాట్మాండు అనేటటువంటి పాఠ్యాంశం అయితే ఉంది. దానిలో ఉన్న ప్రశ్నలు మనం ఇప్పుడు చూస్తున్నాం. దీనికి సంబంధించిన సారాంశం కానివ్వండి, లైన్ టు లైన్ ఎక్స్‌ప్లనేషన్ కానీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో పేజ్ నంబర్ 103 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఏదైతే పాఠ్యపుస్తకం ఇచ్చి ఉన్నారో దాంట్లో పేజ్ నంబర్ 103లో ఈ ప్రశ్నలు అయితే ఉన్నాయి. వాటికి సమాధానాలు మనం చూస్తున్నాం. మీకు డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన ఏవైతే టోటల్ 9వ తరగతికి సంబంధించిన లింక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు డిస్క్రిప్షన్లో వచ్చేసి మీకు ఈ ప్లేలిస్టులు అందుబాటులో ఉంటాయి. దయచేసి గమనించండి. మొదటి ప్రశ్న వచ్చేసి నేమ్ ద 2 టెంపుల్స్ ద ఆథర్ విజిటెడ్ ఇన్ కాట్మాండు. కాట్మాండులో ఆథర్ ఎవరైతే ఉన్నారో విక్రమ్ సేథ్ ఆయన దర్శించినటువంటి 2 ఆలయాలు ఏంటి అన్నారు. పశుపతినాథ ఆలయం అండ్ బుద్ధనాథ స్తూప. ద ఆథర్ విజిటెడ్ పశుపతినాథ అండ్ బౌద్ధనాథ స్తూప ఇన్ కాట్మాండు. ఈ రోజుకి కూడా కాట్మాండులో ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలు ఈ 2 కూడా, పశుపతినాథ ఆలయం మరియు బౌద్ధనాథ స్తూప. ఇక క్వశ్చన్ నెంబర్ 2. ద రైటర్ సేస్ ఆల్ దీస్ ఐ వాష్ డౌన్ విత్ కోకోకోలా. వాట్ డస్ ఆల్ దీస్ రిఫర్ టు? అక్కడికి వెళ్ళినప్పుడు రోడ్ల మీద అనేక రకాలైన తినుబండారాలు ఉన్నాయి అండ్ గుళ్ళు గోపురాలతో పాటు వీళ్ళు అమ్మేవాళ్ళు ఉన్నారు. అక్కడ తాను స్టే ఉన్న ఏదైతే హోటల్ ఉందో అక్కడి నుంచి చూసుకుంటూ వచ్చేటప్పుడు చాలా ఉన్నాయి. ఇంకేం చేశాడంటే ఇతను తినేయడం మొదలుపెట్టాడు. మొక్కజొన్న కండలు అనేసి కాలుస్తారు కదా, మొక్కజొన్న పొత్తులు అంటారు, మొక్కజొన్న కండెలు అంటారు. అవి కాల్చి వాటి మీద నిమ్మరసం పోసి కొంచెం కారం ఉప్పు చల్లి ఇచ్చారనమాట. అలానే స్వీట్ కూడా ఉంది, మార్జిపాన్ అనేది, అది కూడా అతను తీసుకోవడం జరిగింది. వీటిని ఏం చేశాడంటే ఒక కోకోకోలా తాగేశాడు. దాంతో మొత్తానికి చక్కగా గొంతులో నుంచి అది కడుపులోకి వెళ్ళిపోయింది, టోటల్గా వెళ్ళిపోయింది అన్నట్టుగా కోకోకోలా తాగేశాడు. అంటే జనరల్గా మనం పలావ్ ఇవన్నీ తిన్నప్పుడు ఏం చేస్తాం, చివరిలో ఒక కోకోకోలా తాగేస్తే హ్యాపీగా ఉన్నట్టు ఉంటుంది, కోక్ కానీ పెప్సీ కానీ థమ్స్అప్ ఇట్లా. కాబట్టి అతను కూడా అదే విధంగా చేయడం జరిగింది. ఇక క్వశ్చన్ నెంబర్ 3. వాట్ డస్ విక్రమ్ సేత్ కంపేర్ టు ద క్విల్స్ ఆఫ్ పార్క్యూపైన్? ఇక్కడ విక్రమ్ సేత్ ఒకానొక సందర్భంలో ఏం చేశాడంటే ముళ్ళ పందిని తీసుకొచ్చాడు. ముళ్ళ పందికి ఉన్న ఈకలు ఏంటవి, ఏ సందర్భంలో పోల్చడం జరిగింది అని అడిగారు. ద ఫ్లూట్స్ టైడ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద ఫ్లూట్ సెల్లర్స్ పోల్. ఇక్కడ ఫ్లూట్ సెల్లర్ ఉన్నాడండి. ఈ ఫ్లూట్లు అమ్మే వ్యక్తి ఒక పోల్, ఇలా ఒక కర్ర అనేది ఉంది. దానికి ఏంటంటే అదిగోండి ఈ విధంగా ఉన్నాయి. దానికి పిల్లన గ్రోవి అనేవి పెట్టున్నాయి. అవి ఎట్లా ఉన్నాయంటే ముళ్ళ పందికి ఉన్నటువంటి ఈకల మాదిరిగా ఉన్నాయి. అవి చాలా శక్తివంతమైనదండి. ఎట్లా అంటే ఎదుటున్న మనిషిని గుచ్చేయగలవు, కత్తిలాగా గుచ్చేస్తాయి అనమాట ఒక్కొక్క ఈక, అంత పవర్ఫుల్గా ఉంటుంది. దాన్నే పోల్చాడనమాట. ఒక పోల్కి ఈ విధంగా చిన్న ఒక కర్ర ముక్కలాగా కూర్చుంటుంది, దానికి పిల్లన గ్రోవి అనేవి పెట్టుకుంటారు అనమాట. ఈ విధంగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 4. నేమ్ 5 కైండ్స్ ఆఫ్ ఫ్లూట్స్. ఇక్కడ విక్రమ్ సేత్ తాను ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఈ ఫ్లూట్లు తన చుట్టూ తిరగడం మొదలుపెట్టినాయి. అంటే ఆ ఫ్లూట్ వాయిస్ ఏదైతే కాట్మాండులో తాను ఎక్స్పీరియన్స్ అయ్యాడో అదంతా కూడా ఏం జరిగిందంటే తనకి వెంటాడుతున్నాయి. టోటల్గా వెంటాడడం అనేది మొదలుపెట్టింది. ఆ స్వరం కానివ్వండి అండ్ టోటల్ హ్యుమానిటీ, ఎక్కడికి వెళ్ళినా ఒక దేశానికి సంబంధించి పిల్లన గ్రోవ్ అనేది ఉంటూ ఉంది అనేసి అన్ని తాను తలుచుకుంటే అన్ని పిల్లన గ్రోవ్లు వరుసగా లిస్ట్ అనేది వచ్చింది. ద రీడ్ రే నే అంటే రెల్లు అండి, రెల్లు గడ్డితో చేసినటువంటి. జనరల్గా ఫస్ట్లో ఏం జరిగిందంటే బొప్పాయి ఏదైతే ఇది ఉందో, బొప్పాయి ఇది ఉంటుంది కదా, బొప్పాయికి సంబంధించి కాండం తర్వాత ఆకులు వస్తాయి కదా, కొమ్మలు బోలుగా ఉంటాయి, వాటిని ఎండబెట్టేసి తయారు చేసేవాళ్ళు. ద జపనీస్ షకుహాషి, ద డీప్ బాన్సూరి, ద బ్రెతీ ఫ్లూట్స్ ఆఫ్ సౌత్ అమెరికా, ద హై పిచ్డ్ చైనీస్ ఫ్లూట్స్. ఇవన్నీ కూడా ఫ్లూట్స్లో రకాలన్నమాట. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ఖండానికి ఏంటంటే ఒక్కొక్క వెరైటీగా ఉంది. మనం చూస్తే జపనీస్ రికార్డర్ కానీ జపనీస్ షకుహాషి, ఆ తర్వాత డీప్ బాన్సూరి, ద బ్రెతీ ఫ్లూట్స్ ఆఫ్ సౌత్ అమెరికా, అట్లా చైనీస్ ఫ్లూట్స్ ఈ విధంగా హై పిచ్డ్ అనమాట, పెద్ద సౌండ్ వస్తాయి వాటికి. ఇక నెక్స్ట్ మనం మరలా పెద్ద క్వశ్చన్లోకి కొంచెం షార్ట్ పారాగ్రాఫ్ రాసేటటువంటి ప్రశ్నలకు వచ్చాం. వాట్ డిఫరెన్స్ డస్ ఆథర్ నోట్ బిట్వీన్ ద ఫ్రూట్ సెల్లర్ అండ్ అదర్ హాకర్స్? ఫ్లూట్ సెల్లర్తో పక్కనే ఫ్లూట్ సెల్లర్తో పాటు పక్కనే ఫ్రూట్ సెల్లర్ కూడా ఉన్నారు.
ఈ ఫ్రూట్ సెల్లర్స్ కాయలు అమ్ముతూ ఉంటారు, ఇతనేమో ఫ్లూట్లు అమ్ముతూ ఉంటాడు. మాటికి ఏం చేస్తుంటాడంటే ఫ్లూట్ సెల్లర్ వాయించి గ్యాప్ తీసుకొని ఈ కాయలు అమ్మాయంతో మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఫ్లూట్ సెల్లర్కిను అదర్ హాకర్స్ మిగతా అమ్ముకునేవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్ సెల్లర్ ఎవరైతే ఉన్నారో డిఫరెన్స్ ఏంటి? ద అదర్ ఫైండ్స్ డిఫరెన్స్ ఇన్ సెల్లింగ్ ఆర్టికల్స్. విక్రమ్ సేత్కి చాలా చాలా తేడా కనబడింది. ఈ కాయలు అమ్ముకునేవాడికి కానీ ఫ్లూట్లు అమ్ముకునేవాడికి కానీ తేడా ఉంది. కాయలు అమ్మేవాడు కాయలు రండి తొందరగా రండి అనేసి అరుస్తూ ఉంటాడు. ఓ 4 రోజులు పోతే అవి ఏమైపోతాయి, వాడిపోతాయి, ఎండిపోతాయి, కుళ్ళిపోతాయి అని పనికిరావు. కానీ ఫ్లూట్ సెల్లర్కి అలా కాదు. ద ఫ్లూట్ సెల్లర్ డస్ నాట్ షౌట్ అవుట్ హిస్ వేర్స్. రండమ్మ ఫ్లూట్లు కొనండి అని ఆయన ఏం గట్టి కేకలేట్లా. ఈ మేక్స్ ఎ సేల్ ఇన్ క్యూరియస్లీ ఆఫ్ హ్యాండెడ్ వే. అంటే కావాలని ప్రయత్నంతో కాదు, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. వే యాజ్ ఇఫ్ దిస్ వాజ్ ఇన్సిడెంటల్ టు హిజ్ ఎంటర్ప్రైజ్. ఏదో జనరల్గా జరిగిపోతుంది. ఏం చేస్తాడు ఇతను? కాయలమ్మ కాయలు అని పిలవడు, ఫ్లూట్లు అని పిలవడు. జస్ట్ ఒక పిల్లని తీసి వాయిస్తాడు చక్కగా. ఏడున్న ఆ ధ్వని ఏం చేస్తుంది, ఆ సంగీతం పట్టకొచ్చిద్ది, లాక్కొచ్చిద్ది అనమాట. వాడిని రా ఎక్కడికి రాకును అనేసి మళ్ళీ ఫ్లూట్ పక్కన పెడతాడు. ఎవరో ఒకళ్ళు నచ్చి వచ్చి ఎంత ఫ్లూట్ ఎంత అని అడుగుతారు, కొంటారు, వెళ్ళిపోతారు. అంతేగాని చాలా ప్రయత్నపూర్వకంగా అనేది మాత్రం జరగదనమాట. బలవంతాన ఎవరి మీద రుద్దరు. వాట్ ఈస్ ద బిలీఫ్ ఎట్ పశుపతినాథ్ అబౌట్ ద ఎండ్ ఆఫ్ కలియుగ్? ఇక్కడ పశుపతినాథ ఆలయం దగ్గర ఒక కలియుగానికి సంబంధించినటువంటి ఒక నమ్మకం ఉంది. ఏంటి? పీపుల్ బిలీవ్ దాట్ వెన్ ఎ స్మాల్ షైన్ ఎమర్జెస్ ఫుల్లీ ఆన్ భాగవతి రివర్, the goddess will inside will escape and the evil period of the Kaliyug will end on earth. ఇక్కడ ఉన్న ప్రజలు ఏం నమ్ముతారంటే ఇక్కడ ఒక చిన్న గుడి ఉందండి. ఎక్కడ? భాగవతి నది ఏదైతే ఉందో అక్కడ. ఈ గుడి గనక ఎప్పుడైతే ముందుకు వచ్చేస్తుందో బాగా, ద గాడెస్ ఇన్సైడ్ విల్ ఎస్కేప్, లోపల ఉన్న దేవత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో కలియుగం యొక్క ఏదైతే ఈవిల్ పీరియడ్, చెడు అనమాట. ఈ కలియుగం అనేది కరెక్ట్ అది చెడు యుగం అనమాట. చెడు జరుగుతూ ఉంటుంది, చెడ్డవాళ్ళకే ఏమవుతుందంటే పై చేయి అవుతూ ఉంటుంది. అలాంటి యుగం ఈ కలియుగం, అది సమాప్తం అవుతుంది. ఓకే, ఆ విధంగా అనమాట. చిన్న గుడిది ఫుల్గా ముందుకు వచ్చేస్తే ఈ భాగవతి నది ఏదైతే ఉందో ఒడ్డునుందో అది కనుక బాగా ముందుకు కనుక వచ్చేస్తే, మిగతా గుళ్ళన్నిటికన్నా ముందుకు వచ్చేస్తే అక్కడ ఉన్న దేవత వెళ్ళిపోవడం జరుగుతుంది. దాని అర్థం ఏంటంటే కలియుగం అనేది సమాప్తమైందని అర్థం. తర్వాత నెంబర్ 3 అండి, క్వశ్చన్ నెంబర్ 3. ద ఆథర్ హ్యాస్ డ్రాన్ పవర్ఫుల్ ఇమేజెస్ అండ్ పిక్చర్స్. పిక్ అవుట్ 3 ఎగ్జాంపుల్స్ ఈచ్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ ఫెబ్రైల్ కన్ఫ్యూషన్ అవుట్సైడ్ ద టెంపుల్ ఆఫ్ పశుపతినాథ్. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ పీపుల్ ట్రయింగ్ టు గెట్ ద ప్రీస్ట్ అటెన్షన్ ఆర్ ఎల్బోడ్ ఎసైడ్ ద థింగ్స్ హీ సీస్, సౌండ్ హీ హియర్స్. ఇక్కడ కొన్ని చెప్పేటప్పుడు చాలా పవర్ఫుల్గా చెప్పడం జరిగిందనమాట. ఏది? ఫీబ్రైల్ కన్ఫ్యూజన్. అందరూ కూడా తోసుకొని తోపులాట జరుపుకుంటా ముందుకు వచ్చేస్తున్నారు. ఎట్లా? ఎగ్జాంపుల్గా చెప్తున్నారు అనమాట. ప్రజలందరూ ఏం చేస్తున్నారు? ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటా మోచేతులతో అట్లా వాళ్ళని వెనక్కి నెట్టేసుకుంటా ముందుకెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత అతను చూడడం, అతను వినడం, వీటిలో కొన్ని పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్స్ వాడారు. ఆ ఎగ్జాంపుల్స్ అనేవి చెప్పండి అన్న. ద అదర్ డిస్క్రైబ్స్ మంకీస్ ఫైట్ వివిడ్లీ అండ్ గ్రాఫికలీ. ఇక్కడ మనం చూసినట్లయితే రచయిత విక్రమ్ సేత్ ఏదైతే కోతులు కొట్టుకోవడం, ఎట్లా బీభత్సంగా కొట్టుకొని ఒకటి శివలింగం మీద పడ్డం, ఆ తర్వాత అది వెళ్ళిపోవడం, చాలా కళ్ళకి కట్టినట్టుగా గ్రాఫికల్గా చూపించడం జరిగింది స్పష్టంగా. ఏ ఫైట్ బ్రేక్స్ అవుట్ బిట్వీన్ 2 monkeys. One chases the other, who jumps onto a శివలింగ, then runs screaming around the temples and down to the river. ఆ విధంగా ఏం చేస్తారు? ఆ కోతులు రెండు కూడా కొట్టుకొని ఒకటి శివలింగం మీద పడుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి కేకలు వేసుకుంటా గట్టిగా ఏదైతే నది ఉందో అటువైపుగా వెళ్ళిపోతాయి ఆ కోతులు. ఆ తర్వాత అతను చూసిన వాటిలో పవర్ఫుల్ ఏంటంటే, ద ఆథర్ అబ్జర్వ్స్ ఎ ప్రిన్సెస్ ఆఫ్ నేపాలీస్ రాయల్ హౌస్. నేపాల్ రాజ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక ప్రిన్సెస్, యువరాణి, ఆమె రావడం జరుగుతుంది. ఎవ్రీ వన్ బోస్ టు హర్. ప్రతి ఒక్కళ్ళు ఆమె వచ్చినప్పుడు నమస్కారం చేస్తారనమాట వంగి. హీ సీస్ మంకీస్, హీ సీస్ ఫెల్ట్ బ్యాగ్స్, టిబెటన్ ప్రింట్స్ అండ్ సిల్వర్ జ్యువెలరీ. కోతుల్ని చూశాడు మార్గంలో ఉండేవి. అట్లానే బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో సంచులు, అండ్ టిబెటన్ ప్రింట్స్, టిబెటన్ భాషలో లేకపోతే టిబెటన్ లిపికి సంబంధించినటువంటి కొన్ని
వస్తువులు, అలానే వెండి వస్తువులు. హీ లుక్స్ ఎట్ ఫ్లూట్ సెల్లర్స్, హాకర్స్ ఆఫ్ పోస్ట్ కార్డ్స్, షాప్ సెల్లింగ్ వెస్ట్రన్ కాస్మెటిక్స్ ఎట్సెట్రా. అక్కడ ఇంకా ఏం చూస్తాడంటే ఫ్లూట్ సెల్లర్స్, ఫ్లూట్లు అమ్మేవాళ్ళని, అట్లానే పోస్ట్ కార్డులు అమ్మేవాళ్ళని. ఎందుకని? అక్కడి నుంచి ఏదైనా విషయం ఉంటే వెంటనే ఒక పోస్ట్ ద్వారా ఇంటికి పంపించుకుంటారు, కావాలని పంపించుకుంటారని. ఎందుకు పంపించుకుంటారంటే గుర్తుకి, నేను నేపాల్ వెళ్ళాను అనే గుర్తుకి ఏం చేస్తారంటే వీళ్ళు అక్కడి నుంచి ఒక ఉత్తరం రాసి పోస్ట్లో పడేస్తారు. అది స్టాంపులతో వాటితో వీటితో ఎక్కడికి వస్తుంది? మరలా ఊరికి వస్తుంది అనమాట. అక్కడ స్టాంపులు కానీ పోస్ట్ కార్డులు కానీ పంపించుకోవడానికి, లేదా స్నేహితులుగా అక్కడి నుంచి పంపిస్తారు. నేను నేపాల్లో ఉన్నాను, నేను గుర్తుపెట్టుకున్నాను అన్నట్టుగా అలా పోస్ట్ డబ్బా పడేస్తే అయ్యే వెళ్తాయి అనమాట ఎప్పటికో. సెల్లింగ్ వెస్ట్రన్ కాస్మెటిక్స్, ఇంకా కాస్మెటిక్స్ అవన్నీ ఉంటాయి కదా, సౌందర్య లేపనాలు అవన్నీ కూడా ఉన్నాయన్నీ అమ్ముతూ కనబడ్డారు. హీ హియర్స్ ఫిల్మ్ సాంగ్స్ ఫ్రమ్ ద రేడియోస్, కార్ హార్న్స్, బైసికల్ బెల్స్, స్ట్రే కౌలో, వెండర్ షౌట్ అవుట్ దేర్ వేర్స్. ఇంకా ఏం విన్నాడు అంటే ఏం చూశాడు అవన్నీ చెప్పుకున్నాం, ఏం విన్నాడు అవి చెప్పుకుంటున్నాం. హీ హియర్స్ ఫిల్మ్ సాంగ్స్ ఫ్రమ్ ద రేడియోస్, రేడియోల నుంచి సినిమా పాటలు. కార్ హార్న్స్ అంటే ఈ కార్ల నుంచి వచ్చే హార్న్ సౌండ్స్, బైసికల్ బెల్స్, వెళ్ళే దారిలో ఈ సైకిల్ బెల్లు కొడుతూ ఉంటారు. అట్లానే స్ట్రే కౌస్, వీధిలో ఉండేటటువంటి ఆవులు అరుస్తూ ఉంటాయి, అంబా అంబా అని అరుస్తుంటాయి, సమ్ సౌండ్ దే ప్రొడ్యూస్ యూనో. వెండర్ షౌట్ అవుట్ దేర్ వేర్స్, అట్లానే కూరగాయలు అమ్మేవాళ్ళు కూరగాయలు, ఆకుకూరలు అమ్మేవాళ్ళు, అట్లా మామూలుగా ఏంటంటే అక్కడ పండ్లు అమ్మేవాళ్ళు, పూలు అమ్మేవాళ్ళు, ఇలా అందరు ఉంటారు. కాబట్టి అందరు పూలు అమ్మేవాళ్ళు పూలు అని అరుస్తుంటాడు, కాయలు అమ్మేవాడు కాయలు అని అరుస్తుంటాడు. హీ ఆల్సో లిజన్స్ టు ద వేరియస్ ఫ్లూట్స్ ప్లేడ్ బై ద ఫ్లూట్ సెల్లర్. అలానే ఫ్లూట్ సెల్లర్స్ దగ్గర రకరకాల ఫ్లూట్లు ఉన్నాయి, ఆ సౌండ్లు కూడా ఆయన వినడం అనేది జరిగింది. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ నాట్ మోర్ దాన్ 100 to 150 words ఈచ్. ఇక్కడ మనకేం చెప్పారంటే 100 నుంచి 150 పదాల లోపల చెప్పినటువంటి ప్రశ్నలకి సమాధానం రాయమని. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ద అట్మాస్ఫియర్ ఇన్ అండ్ అరౌండ్ ద బౌద్ధనాథ్ శ్రైన్ విత్ పశుపతినాథ్ టెంపుల్. ఇక్కడ ఏం చెప్పాడంటే పోలికలు భేదాలు, ఈ రెండు దేవాలయాలు, బౌద్ధ దేవాలయం, పశుపతినాథ దేవాలయం మరియు బౌద్ధనాథ దేవాలయం, ఈ రెండింటికి రచయిత విక్రమసేతు వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంది అని భావించాడు, వాటి మధ్య పోలికలు తేడాలు చెప్పమన్నారు. పశుపతినాథ్ ఈజ్ ఎ బజ్లింగ్ ప్లేస్ విత్ ప్రీస్ట్, సెల్లర్స్, వర్షిపర్స్, టూరిస్ట్, కౌస్, మంకీస్, పిజియన్స్ అండ్ డాగ్స్. ఈ పశుపతినాథ ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఫారెన్ టూరిస్టులు ఉన్నారు, అసలు మామూలు బీభత్సమైన భయంకరమైన బిజీ ప్లేస్. అక్కడ ప్రీస్ట్స్ ఉన్నారు, పూజారులు, అమ్మేవాళ్ళు, ఆరాధించుకునేవాళ్ళు, టూరిస్టులు, యాత్రికులు అనమాట. ఆవులు, కోతులు అండ్ పావురాలు, కుక్కలు ఇవన్నీ ఉండి ఇసుకేస్తే రాలని జనంతో ఉంది పశుపతినాథ ఆలయం. ఇట్ కెన్ గెట్ చావటిక్ ఎస్పెషల్లీ వెన్ పీపుల్ ట్రై టు క్యాచ్ ద ప్రీస్ట్ అటెన్షన్. అక్కడ అసలు యొక్క పూజారి ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళాలి, హారతి తీసుకోవాలా, అక్కడ ఆయన ఇచ్చేటటువంటి ప్రసాదం పుచ్చుకోవాలంటే మామూలు విషయం కాదు, ఒక యుద్ధమే చేయాలి. ఆన్ ద అదర్ హ్యాండ్ బౌద్ధనాథ్ స్తూప ఇన్ కాఠ్మండు యాజ్ ఏ కామ్ ఫీలింగ్. అదే బౌద్ధనాథ్ స్తూపం అయితే అసలు ఎవ్వరు లేరు, ప్రశాంతంగా ఒక పిన్ను తీసుకెళ్ళి ఆ కింద వేసా పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట. ఇట్స్ ఎ బిగ్ వైట్ డోమ్ సరౌండెడ్ బై రోడ్ విత్ ఎ స్మాల్ షాప్స్ మోస్ట్లీ రన్ బై టిబెటన్ ఇమిగ్రెంట్స్. అది ఒక డోమ్ లాగా ఉంటుంది బౌద్ధనాథ్ స్తూప, దాని చుట్టూ మనం చూసిన పెద్ద రోడ్డు ఉంటుంది. దాన్ని వెళ్ళి ఆ రోడ్డు ఏదైతే షాపులు కానివ్వండి, టిబెట్ నుంచి వచ్చినటువంటి చైనా, దాని పక్కన కింద ప్రాంతం టిబెట్ ఉంటుంది, అక్కడి నుంచి వచ్చారు చాలామంది, అక్కడే నివసిస్తూ అమ్ముకుంటూ ఉంటూ ఉంటారు. వీళ్ళందరూ ఇమిగ్రేట్స్ అనమాట, అంటే నేపాల్కి వచ్చేసారు వాళ్ళు. అన్లైక్ ద బిజీ స్ట్రీట్స్ అరౌండ్ ఇట్, దిస్ ప్లేస్ ఈజ్ పీస్ఫుల్ అండ్ నాట్ క్రౌడెడ్. ఇది చాలా ప్రశాంతంగా ఉంది, ఎలాంటి జనాలు లేరనమాట. ఎక్కడ? ఈ బౌద్ధనాథ స్తూపం దగ్గర. అదే పశుపతినాథ్ అయితే మామూలుగా లేరు, ఇసుకేస్తే కింద రాలదు, ఏడ జనాలు నెత్తి మీద జోబుల్లోనో పడుద్ది. అదే బౌద్ధనాథ స్తూప దగ్గర ఒక పిన్ని కింద వేసిన ఆ శబ్దం మనకి స్పష్టంగా వినబడుతుంది. అందరూ ప్రశాంతంగా సైలెంట్గా, అక్కడ టిబెటన్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు, అంటే టిబెట్ నుంచి వచ్చిన వాళ్ళు అమ్ముకుంటున్నారు ఆడ ఉండి, అంటే బౌద్ధానికి సంబంధించింది కాబట్టి వాళ్ళు అక్కడ ఉండడం జరిగింది. నెక్స్ట్, హౌ డస్ ద ఆథర్ డిస్క్రైబ్ కాఠ్మాండూస్ బిజియెస్ట్ స్ట్రీట్స్. కాఠ్మాండు యొక్క బిజీ స్ట్రీట్స్ని ఎట్లా వర్ణించారు విక్రమసేత్ గారు? The writer describes the Kathmandu as lively and bustling place with a small temple at its narrow and busy streets. కాఠ్మాండు చాలా చాలా గజిబిజి నగరం అండి.
ఎందుకంటే బజ్లింగ్ ప్లేస్, ఎప్పుడు కూడా జనాలు ఉంటానే ఉంటారు. అదీగాక సన్నటి దారులు, బిజీ దారులు అనమాట. ఎప్పుడు జనం ఉంటానే ఉంటారు, కిటకిటలాడుతూ ఉంటాయి. యూ కెన్ ఫైండ్ వేరియస్ సెల్లర్స్ ఆఫరింగ్ ఫ్లూట్స్, పోస్ట్ కార్డ్స్, వెస్ట్రన్ కాస్మెటిక్స్. అక్కడ చూసినట్లయితే ఈ యొక్క దేవాలయాలకి దగ్గరలో కాయలు అమ్మేవాళ్ళు, ఫ్లూట్లు అమ్మేవాళ్ళు, పోస్ట్ కార్డులు అమ్మేవాళ్ళు, వెస్ట్రన్ కాస్మెటిక్స్ అమ్మేవాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. ఫిల్మ్ రోల్స్ అమ్ముతారు. ఎందుకు ఈ ఫిల్మ్ రోల్స్ అంటే ఫోటోలు తీసుకుంటూ ఉంటారు ఆ దేవాలయాల దగ్గర. వెంటనే రీల్ అయిపోయింది అనుకోండి, వెంటనే కొనుక్కోవడానికి, చాక్లెట్లు తినడానికి, కాపర్ యుటెన్సిల్స్, రాగి పాత్రలు, అండ్ నేపాలీస్ యాంటిక్స్, నేపాల్కి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు అనమాట. నేపాల్ సాంప్రదాయాన్ని మనకు కొయ్య బొమ్మలు ఉంటాయి, చక్కగా తల ఊగుతూ ఉన్నాయి, అలాంటివి అనమాట. అంటే అలాంటివి కాదు, నేపాల్లో ఏదైతే సాంప్రదాయబద్ధంగా వస్తున్నాయో అవన్నీ. ద స్ట్రీట్స్ ఆర్ ఫిల్డ్ విత్ ద నాయిస్ ఆఫ్ రేడియో మ్యూజిక్, కార్ హార్న్స్, బైసికల్ బెల్స్, వెండర్స్ కాలింగ్ అవుట్. అసలు రోడ్డు మీదకి వెళ్ళామంటే సినిమా పాటలు వినబడుతూ ఉంటాయి రేడియోలో, ఎఫ్ఎం ఇట్లాంటివి ఉంటాయి కదా. అలా కార్ హార్న్స్, కార్ల యొక్క శబ్దాలు, వాళ్ళు హార్న్ పక్కకు లేవంటారా అని చెప్పి, బైసికల్ బెల్స్ శబ్దాలు, అండ్ ప్రతి ఒక్కళ్ళు అమ్మేవాళ్ళు అరుస్తూ ఉంటారు. ప్రతిదీ వాళ్ళు ఏదైతే అమ్ముతారో అవి అరుస్తూ ఉంటారు. ద అదర్ ఎంజాయ్ సమ్ స్ట్రీట్ ఫుడ్. అంతేకాదు ఆ స్ట్రీట్లో, ఆ వీధిలో కొంచెం ఫుడ్ దొరుకుతుంది, స్ట్రీట్ ఫుడ్ మనకు కూడా దొరుకుతుంటాయి, పానీపూరి అలాంటివి. రోస్టెడ్ కార్న్ ఆన్ ద కబ్ అంటే చెప్పుకున్నాం కదా, ఇవి కాలుస్తారనమాట. మొక్కజొన్న కండలు కాల్చేసి దాని మీద కొంచెం ఉప్పు, కారం, నిమ్మకాయ జల్లేసి ఇస్తూ ఉంటారు. అండ్ కోకోకోలా తాగాడు, ఆరెంజ్ డ్రింక్ తాగడం జరిగింది. ఇవి అక్కడ స్ట్రీట్లో జరిగే విషయాలు. టు హియర్ ఎనీ ఫ్లూట్ ఈజ్ టు బి డ్రాన్ ఇన్ టు ద కామనాలిటీ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్. వై డస్ అదర్ సే దిస్? ఇక్కడ ఏంటంటే మనుషులు రకరకాలు ఉంటారు, ఫ్లూట్ మాత్రం ఆ మనుషులందరినీ ఒకే ఘాటన కట్టేస్తుంది. ఎవరైనా కానీ ఆ ఫ్లూట్ ముందు ఒకే మనిషి, అంతే, తేడాలు ఏమి ఉండవు. ఎందుకని ఏ మనిషి అయినా దాని మంత్రముగ్ధుడైపోయి దాని మాయలో పడతాడు ఆ ఫ్లూట్ యొక్క శబ్దంలో. ద రైటర్ థింక్స్ దట్ మ్యూజిక్ కనెక్ట్స్ విత్ అవర్ ఫీలింగ్స్. మ్యూజిక్ అనేది మన ఫీలింగ్స్తో మమేకమై ఉంటుందండి. ఇట్ మేక్స్ ఎవ్రీ వన్ హ్యాపీ. సంగీతం అనేది ప్రతి ఒక్కరిని కూడా చాలా ఆనందంగా ఉండేటట్టు చేస్తుంది. ద పర్సన్ సెల్లింగ్ ఫ్లూట్స్ ఈజ్ స్మార్ట్. ఈ ఫ్లూట్లు అమ్మేవాడు ఎవరైతే ఉన్నారో చాలా 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 తెలివైనవాడు. ఎందుకు తెలివైనవాడు? హీ డస్ నాట్ జస్ట్ సెల్ వన్ కైండ్ బట్ ఆఫర్స్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫ్లూట్ రిప్రజెంటింగ్ డిఫరెంట్ కస్టమ్స్ అండ్ కల్చర్స్. ఇతను ఒక రకం ఫ్లూటు అమ్మట్ల, అన్ని రకాల ఫ్లూట్లు అమ్ముతాడు, చాలా రకాలు, అన్నీ కూడా వాయిస్తాడు. ఇప్పుడు వాయించారే ఫ్లూటు, అది ఇస్తారా అని అడుగుతారు, జస్ట్ అలా అమ్మేస్తాడు అంతే. ఇన్స్టెడ్ ఆఫ్ లౌడ్లీ అడ్వర్టైజ్మెంట్, కానీ ఆ ఫ్లూట్లు అండి, సౌత్ ఆఫ్రికా ఫ్లూట్లు, సౌత్ అమెరికా ఫ్లూట్లు, చైనా ఫ్లూట్లు ఏం ఉండవు, అట్లా అని చెప్పడు. ఈ ప్లేస్ బ్యూటిఫుల్ ట్యూన్స్ దట్ అట్రాక్ట్ పీపుల్. అతను చేసేది ఏంటంటే బ్యూటిఫుల్ ట్యూన్స్ని ప్రొడ్యూస్ చేస్తాడు, అంటే వాయిస్తాడు. వాయించడంతో ఏం జరుగుతుంది? జనాలు జస్ట్ వచ్చి చూడడానికి వచ్చి కొనేస్తారనమాట, కొని వెళ్ళిపోతారు సింపుల్గా. ఈ ప్లేస్ బ్యూటిఫుల్ ట్యూన్స్ దట్ అట్రాక్ట్ పీపుల్. జనాలు వస్తారు ఆయన దగ్గరికి. పీపుల్ మే లుక్ డిఫరెంట్, రకరకాల మనుషులు ఉండొచ్చు, బట్ మ్యూజిక్ బ్రింగ్స్ ఎవ్రీ వన్ టుగెదర్. కానీ మ్యూజిక్ అనేది అందరినీ ఒక చోటికి చేరుస్తుంది. ఇట్ సూట్స్ హార్ట్స్ రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ బ్యాక్గ్రౌండ్. ఏ బ్యాక్గ్రౌండ్ అయినా అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి, అతని మనసుని తేలిక చేస్తుంది, హృదయాన్ని ఏం చేస్తుంది? తేలిక చేస్తుంది అనమాట. దేర్ ఫర్ ద అదర్ బిలీవ్స్ దట్ లిజనింగ్ టు ఎనీ ఫ్లూట్ బ్రింగ్స్ పీపుల్ టుగెదర్ ఇన్ ద షేర్డ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బీయింగ్ హ్యూమన్. అబ్బాయి నువ్వు మనిషివి అనేసి చెప్తుందనమాట ఈ ఫ్లూట్. మనుషులందరూ కూడా, ఎవరైనా, చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దోళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఏ మతం అయినా, ఏ కులమైనా, అందరినీ కూడా మ్యూజిక్ అనేది ఒకటి చేస్తుంది. మ్యూజిక్ అందరూ వింటారు, ఈ సినిమా ఆ సినిమా అని కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా వింటారనమాట. ఆ విధంగా విక్రమ్ సేత్ ఏం చెప్తున్నా అంటే మ్యూజిక్ అనేది మనుషుల్ని కలపడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఎండ్ స్క్రీన్స్ వస్తాయండి, లేకపోతే సింపుల్గా మీరు కామెంట్ సెక్షన్లో కనుక లింక్ అని కనుక రాసినట్లయితే 9th సంబంధించిన లింక్ నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేదా మీరు ఏదైనా సపోజ్ 8 లింక్ అని పెట్టారనుకోండి, 8th క్లాస్కి సంబంధించిన లింక్స్ అన్నీ నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 7th లింక్ అంటే 7th క్లాస్ సంబంధించిన లింక్స్ నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదండి, థ్యాంక్స్ ఎ లాట్. అండ్ మిగతా ఏవైతే ఉన్నాయో అవి కూడా చూడండి, మీకు అన్నీ నచ్చుతాయని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.